ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, నీకు వేలాది స్తుతులు స్తోత్రం నాయన. రాత్రంతా పునరుద్ధరించి ఉదయకాల సమయంలో మేము ఇట్టి రీతిగా నాయన కూడుకొని నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను కనపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇదిగో నాయన, వాక్యం నేను చెప్పటం కాదు కానీ నేను చేత కాని దాని తండ్రి నాయన, నోటి మాన్యత లేనని ఇర్మియాసులు ఇచ్చినప్పుడు నాయన నీ నోటిని నేను బోరుగా చేస్తానన్నావు తండ్రి. కనుక నాయన ప్రభు, నేనైతే ఏమీ చేత కాదు కానీ ప్రభు, కొన్ని మాటలు బిడ్డలతో ఉచ్చరించడానికి ఏ మాట చెప్పాలో ఆ మాట నువ్వే పలికించండి తండ్రి. వెనగలి చెవి గ్రహించే మనసు నాకును మాకును అందరికీ దయచేయండి తండ్రి. నాయన ప్రభు, నీవే నడిపించమని త్వరలో రాన్నప్పుడు కూడా ప్రభు యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి మిక్కిలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి మనం చదువుకున్న పాఠ్యభాగాల్ని మనం చూసినట్లయితే మనకి ఇక్కడ మనకిచ్చిన అంశము ఉత్తర వ్యాధి. అంటే ఈ ఉత్తర వ్యాధి అంటే మనకి అక్కడ స్పష్టంగా దేవాది దేవుడు తెలియజేస్తూ మనతో మాట్లాడుతున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మరి మనకు వచ్చినట్లు మనం చూస్తుంటాం. అంటే ఉత్తరవాది అంటే మనకు ఏ పని మనకి అప్పగించబడిందో దానిని పరిపూర్ణముగా నెరవేర్చటమే మరిగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకు ఏ పని ఇవ్వబడిందో దాన్ని ఇష్టపూర్వకంగా చేసేవానిగా కూడా మనం ఉండాలి. అంటే మనము ఇచ్చిన పనిని సగం చేసి వదిలేసేవారిగా మనము ఎంత మాత్రము ఉండకూడదు. అంటే ఇప్పుడు ఈ పని మనకిచ్చిన పని మనము నెరవేర్చడం కాదు, కానీ మనము ఇతరులకు ఇచ్చిన పని కూడా మనము నెరవేర్చేవారిగా ఉండాలి. అంటే మరి దేవాది దేవుడి తండ్రి అయిన దేవుడు మరి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మరి దేవాది దేవుడు మరి నీ కొరకు నా కొరకు ఆ యొక్క మరి పరలోకము నుండి ఈ భూలోకమునకు దిగి వచ్చి నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన ఏం చేశాడంటే ఒక ఉత్తర వ్యాధిగా మరి ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తర వ్యాధి తండ్రి యొద్ద మనకున్నాడు. అంటే ఆయన ఎవరు? నీతివంతుడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి యొద్ద నుండి వచ్చాడు. తండ్రి యొద్ద నుండి వచ్చి ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఎందుకు వచ్చాడు అని మనం చూసినట్లయితే నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడని మనందరికీ తెలుసు. అంటే ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించటానికి ఆయన ఇంత త్యాగము చేశాడు. అంటే ఇలాంటి త్యాగం ఎవరైనా చేయగలదురా? మనలో అసలు మన బిడ్డల కోసం కానీ లేకపోతే మన ఇరుగు పొరుగు వారి కోసం కానీ మరి ఎవరమైనా మనము ప్రాణత్యాగము చేయగలదుమా అనేది మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మనం ఎవ్వరము చేయలేము. కనుక ఇతరుల పాపం గురించి మనము చిన్న సాక్ష్యం, ఏదైనా చిన్న సాక్ష్యం జరిగింది చెప్పమంటేనే మనం చిన్న సాక్ష్యం కూడా చెప్పలేము. కానీ యేసయ్య అలా కాదు. తండ్రి కుమారుడిగా ఈ లోకానికి పంపించినప్పుడు ఆయన నీ యొక్క పాపము నా యొక్క పాపము ఆయన వీపు పైన వేసుకుని ఆయన ఏం చేశాడంటే సాక్షాత్కరంగా పూర్తిగా తన పనిని నెరవేర్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడిగా క్రీస్తు మనకు కనిపిస్తున్నాడు ఈ భూమి మీద. కనుక ఆయన వచ్చిన పని నిన్న మనం చూసినట్లయితే నిన్నటి దినాన్ని సంపూర్తి అంటే ఆయన సంపూర్తిగా నెరవేర్చాడు. అక్కడ ఎక్కడ అసంతృప్తి అనేది అస్సలు కనిపించలేదు. ఎందుకంటే ఆయన హింసిస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, ఉమ్ము వేస్తున్నారు, మరి అనేక రకాలుగా కష్ట బాధలను అనుభవిస్తూ ఆయన ఏమంటున్నాడు? అమ్మలారా ఏడవకండి, నా కోసం కాదు మీకోసము మీ పిల్లల కోసం ఏడవమని మనకి ఎంతో దీనత్వంతో సమాధానం ఇచ్చినట్లు మనము చూస్తూ ఉంటున్నాము. కనుక ఇక్కడ మనము యోహాను సువార్త మనం 19వ అధ్యాయము మరి 32 వచనాల నుంచి చదువుకున్నట్లయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువేయబడిన మొదటి వాని కాళ్ళు రెండవ వాని కాళ్ళు విరగగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చి అందుకు యేసు ఆయన మృతి పొంది ఉండుట చూసి ఆయన కాళ్ళు విరగొట్టలేదు, కానీ సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయనను ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తము
కారెను. మరి చూడండి ఎంత గొప్ప దేవాది దేవుడు. మరి ఆయన యొక్క లేఖనములు నెరవేర్చుటకు ఆ ఎముకలో ఒక్క ఎముక కూడా విరగొట్టబడలేదని, అది సత్యము, అది యథార్థతని అక్కడ లేఖనము నెరవేర్పు మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆయన శరీరములో మరి ప్రక్కలో పొడిచినప్పుడు అదే ఈ లోక సంబంధముగా ఎవరైనా మనల్ని ఒక చిన్న చాకుతో కానీ లేకపోతే కర్రతో కానీ లేకపోతే ఏదైనా విధముగా మనల్ని కొట్టినా లేకపోతే మనం పొడిచిన వెంటనే మనలో ఉన్న మరి నరాలు తెగిపోవటము లేకపోతే ఇరిగిపోవటము ఏదో ఒకటి జరుగుతుంది. కానీ లేఖనము నెరవేర్పు ఆయన తండ్రి అని అక్కడ రుజువు చేశాడు. ఇక్కడ దొంగలకి వాళ్ళు కాళ్ళు ఎరగొట్టి ఇది ఎందుకంటే రోమా సామ్రాజ్యంలో శిక్షలు అతి కఠినంగా ఉండేవి. ఆ శిక్షలు కఠినంగా ఉండే కారణము వల్ల వారు చనిపోయారో లేదో అని పరీక్షించేవారు. అంటే బ్రతికుండగా వారిని సమాధి చేయకూడదు కనుక మరి వారిని ఏం చేశారంటే పరీక్షించటానికి ఈ యొక్క దొంగలు కాళ్ళని విరగొట్టినట్లు మనము చూస్తూ ఉంటాము. అలాగనే ప్రభువును కూడా పరీక్షించటానికి మరి వాళ్ళు ఏం చేశారంటే ఆయన కొట్టలేదు కానీ ప్రక్కలో పొడిచారు. అది ప్రక్కలో బళ్ళిపోటు ఎప్పుడైతే పొడిచారో ఆయనలో ఉన్న రక్తము ఏమైందంటే నీరుగా కారింది. అంటే మన ప్రాణం పోయినప్పుడు మనలో రక్తం అనేది ఉండదని మనందరికీ తెలుసు. కనుక అట్టి రీతిగా మరి యేసయ్య అక్కడ మనకి సాక్షాత్కరంగా కనిపిస్తూ ఉంటున్నాడు. అంటే ఈయన ప్రక్కన పొడిచిన వెంటనే రక్తము నీరుగా కాను. అది చూసి వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, ఇతడు సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయనను ఎరుగును అంటున్నాడు. అంటే ఈయన మనకి అంటే వీళ్ళు అంతకు ముందు అనేక రకాలుగా ప్రభు బోధ చేశాడు. అనేక రకాలుగా ఆయన చెప్పినప్పటికీ ఆయన మాటలను వీరు గ్రహించలేకపోతున్నారు, గ్రహించుకునే వారిగా లేరు. కనుక ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయి ఆయనలో ఉన్న రక్తము నీరుగా కారిందో అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈయన సత్యమే చెప్పాడని అక్కడ సాక్ష్యాన్ని పలుకుతున్నారు. మరి ఎంత గొప్ప సంగతి చూడండి. ఆయనలో ఒక్క ఎముక కూడా విరగలేనట్లు మనకి కనుపరుస్తున్నాడు దేవాది దేవుడు. కనుక ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నిన్ను నన్ను రక్షించి నీ పాపము నా పాపముల కొరకు ఆయన తండ్రి యొద్ద నుండి మనకు ఒక ఉత్తరవాదిగా ఈ భూమి మీదకి వచ్చినట్లు మనం చూస్తుంటాం. అదే సంఖ్యాకాండము 28 అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది దేవాది దేవుడు. సంఖ్యాకాండము 28:16వ వచనం చూస్తే మొదటి నెల 14వ దినము యెహోవాకు పస్కా పండుగ, ఈ నెల 10వ దినము పండుగ జరుగును. 7వ దినము పొంగని భక్ష్యములచే తినని వలె అందులో మీరు జీవనోపాధి అయి పనులేమీ చేయకూడదు అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి కనపరుస్తున్నాడు మొదటి నెల 14వ దినము, అంటే మొదటి నెల 14వ దినం అనేది మనకి పస్కా పండుగ పశువుగా తన్ను తాను మరి అర్పించుకున్నట్లు మనం చూస్తుంటాం. ఇది సాధారణంగా ఏప్రిల్ మాసంలో మరి 14, 15, 16 తారీఖులో వస్తూ ఉంటుంది. మరి ఇక్కడ కూడా మనకి చూసినట్లయితే ఏప్రిల్ 17వ తారీఖున పస్కా దినముగా ఆచరిస్తారు. 18వ తారీఖున మరి మనకి మరి గుడ్ ఫ్రైడేగా వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఆయన యొక్క పస్కా బలి పశువుగా తను తాను అర్పించుకున్నాడు. ఆయన ఎవరన్నా మరి ఇస్కరియోతు యూదా అప్పగించబడినప్పటికీ అది లేఖనము నెరవేర్పు కొరకు అలా జరిగింది. కానీ ఆయన తలుచుకుంటే అప్పగించబడలేడు. కానీ ఆయన ఎవ్వరూ అప్పగించలేదు. కానీ తన్ను తానుగానే అప్పగించినట్లు మనం చూసుకునేవారిగా ఉండాలి. అందుకే దేవాది దేవుడు అక్కడ మరి తన్ను తాను కనుపరుచుకున్నాడు. ఎక్కడ? యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనంలో ఆ కానాను విందులో ఆ నీళ్లు ద్రాక్షారసముగా మరి మారెచ్చటానికి తన్ను తాను కనపరుచుకున్నాడు. అంటే నీళ్లు ద్రాక్షారసంగా మార్చటం ఎవ్వరి తరము కాదు. అది అయినా ఆ ద్రాక్షారసము ఎలాగుంది? మంచి ద్రాక్షారసంగా మార్చాడు దేవుడు. కనుక మరి దేవాది దేవుడు తలుచుకుంటే మరి ఈ సిలువ, ఈ త్యాగము ఆయన మరి
తప్పించగలడు. ఎందుకంటే ఆయనకి అసాధ్యమనేది ఏదైనా కలదా అంటున్నాడు. ఆయనకి సమస్తము సాధ్యము. ఆయన నోటి మాటతో సృష్టిని చేసిన గొప్ప దేవుడు. కానీ మరి మనమైతే గ్రహించలేకోకుండా ఉంటున్నాము. అలాంటి దేవుడు ఎందుకంటే తన్ను తాను మరి అప్పగించుకుని మరి ఒక్కొక్కసారి మనము మరి ఏదైనా బలి అర్పించుకున్నప్పుడు అక్కడ అంటాడు కదా, ఇక్కడ ఈ ఈ యొక్క సంఖ్యాకాండంలోనే కింద వచనాలు చూసుకున్నట్లే జీవనోపాధి అయితే యెహోవా దహన బలిగా మీరు 2 కోడెలను 1 పొట్టేలును 7 మగ గొర్రెలను అప్పగించలను, అవి మీరు కలిగిన వాటిని దోషమై ఉండవలెను అంటున్నాడు. అంటే నిర్దోషములై, అంటే వాటిలో ఏ కల్మషము లేని వారు ఉండాలంటున్నాడు. కనుక అలాంటి యొక్క బలి పశువుగా ఆయనలో నిర్దోషం లేదు, ఆయనలో పాపము లేదు, ఆయనలో మరి అబద్ధము లేదు, ఏ దోషము లేదని మరి అక్కడ పిలాతు సాక్ష్యం పలుకుతున్నాడు. ఈయన ఏ దోషము నాలో కనబడతలేదని. అలాగా ఆయన ఏ దోషము లేని బలి పశువుగా ఆయన ఆ శిలువ త్యాగము చేసినట్లు మనము చూస్తూ ఉన్నాము. అందుకే మరి మనము ఎలా ఉండాలంటే హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ మనకి ఒక విషయం కనిపిస్తూ ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10 నుంచి 11, 12 వచనాలు చదువుకున్నట్లయితే, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధులనబడి ఉన్నాము. అంటే ఆయన కొంచెముగా మరి మన కొరకు బలి అర్పించలేదండి. ఒకేసారి తన ప్రాణాన్నంతటిని మన కొరకు బలి అర్పించినట్లు చూస్తుంటున్నాం. ఒక్కసారే ఆయన అర్పించుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధులు అనబడుతున్నాం. అంటే ఆ చిత్తము ఆ నెరవేర్పట వల్ల మనము పాపులమై ఉన్నాము అంతకు ముందు, కానీ ఇప్పుడు మనకు ఏమొచ్చింది? పరిశుద్ధత వచ్చింది. కనుక పరిశుద్ధపరచబడి ఉన్నాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎప్పటికీ తీసివేయలేని బయలులనే మాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే పాపములన్నీ నిమిత్తము సదాకాలము నిలిచి ఒక్క బలి అర్పించాను. అప్పటి నుండి తన శత్రువులు తన పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టు దేవుడు కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈయన ఒక్కసారి, అంటే అప్పుడు పాత నిబంధన కాలంలో కోడుల యొక్క ఎడ్ల యొక్క రక్తం అప్పుడప్పుడు దైవజనులు అర్పించేవారు. అంటే ఆ అర్పించింది కాదు, కానీ యేసయ్య ఏ పాపము లేకుండా నిర్దోషత్వముతో ఆయన త్యాగము చేసి ఆయన ఒక్కసారి నీ కొరకు నా కొరకు మనందరి లోక పాపములు, అంటే ఈ లోక పాపములు మోసుకుని దేవుని గొర్రె పిల్ల అని ఆయన పిలుస్తారు కదా. ఎందుకు అంటే లోకము అంటే మన హైదరాబాదు, లేక సికింద్రాబాదు, లేకపోతే ఈ పరిసర ప్రాంతాలు, ఈ జిల్లాలు, ఈ రాష్ట్రాలు కాదండి. లోకము అంటే ఏంటి? భూమి ఎంత ఉన్నదో, ఆయన సృష్టి ఎంత ఉన్నదో అందరి పాపములు ఆయన ఏం చేశాడంట? క్షమించి వేశాడంట ఆ శిలువ త్యాగములు. అంటే శిలువను గురించి మనము ఇప్పటి వరకు 38 దినాలు నేర్చుకున్నాం. ఆయన త్యాగము, ఆయన పరిపూర్ణత, ఆయన రక్షణ, ఆయన శుద్ధీకరణ, మనము అనేక విషయాల్ని గ్రహించుకుంటూ ఉంటున్నాము. కనుక ఒక్కొక్క దాన్ని మనము విడిచిపెట్టేవారిగా ఉండాలి. మనలో ఉన్న అపవిత్రతని తీసివేసేవారిగా ఉండాలి. అంటే యేసయ్య ఈ లోకములో ఉన్న వారందరినీ పాపాలను క్షమిస్తున్నాడు. కానీ మనమైతే పక్కవారి చేసిన దాన్ని మనము క్షమించలేకపోకుండా మన ప్రతీకారము, పగలు, హింసలు ఇవన్నీ మనము అవలంబించుకుంటూ ఉంటున్నాం. అందుకే పగ సూర్యాస్తమయంలోనే నీ పగ తీసివేయమంటున్నాడు దేవాది దేవుడు. కనుక మనం పగ ఉంచుకోకూడదు. దేవాది దేవుడు నీ మీద నా మీద పగ ఉంచుకుంటే మనకు రక్షణ అనేది ఉండదు. ఎందుకంటే ఆయన మనం ఎంతగా హింసించాము, ఎంతగా కొట్టాము, ఎంతగా తిట్టాము, ఎంతగా ఉమ్ము వేసాం. మరి ఆయన అయినప్పటికీ మరి ఆయన ఏమంటున్నాడు? జాలి, దయ, ప్రేమనే మనకి చూపిస్తూ ఉంటున్నాడు. కనుక అలా మనము
మారే స్థితిలో ఉండాలి. ప్రియమైన వారు, తన కోపమే తనకు శత్రువు అంటారు కనుక మనము శాంతి సమాధానాన్ని నేర్చుకోవాలి, కానీ కోపాన్ని ఎంత మాత్రము మనం ఉంచుకునేవారిగా ఉండకూడదు. మరి అందుకే మనము చూసినట్లయితే అక్కడ మరి ఆ సైనికులకైతే కాళ్ళైతే విరగ్గొట్టాయి కనుక మరి ఇక్కడ దేవాది దేవుడికి ఒక్క ఎముక కూడా విరగ్గొట్టబడలేదని మనకి తెలియజేస్తున్నాడు. అందుకే మనము ప్రతి పనిలో దేవాది దేవుడు నీకు ఒక పని అప్పగించాడు అనుకోండి, ఆ పని విషయంలో నువ్వు ఎంతో జాగ్రత్తగా చేసేవారిగా ఉండాలి. ఒకవేళ నీకు పాటలు పాడే తలాంతు, లేకపోతే వాక్యం చెప్పే తలాంతు, వాక్యం చదివే తలాంతు, లేకపోతే నిన్ను నడిపించే తలాంతు దేవుడు నీకు అనుగ్రహించితే ఎంత కష్టమైనప్పటికీ దాన్ని నిర్వర్తించే వారిగా ఉండాలి. మరి మనకు ఇక్కడ ఒక సాదృశ్యం కనిపిస్తుంది. పింకీ ఉన్నది అంటే మరి సౌజన్య తల్లి బిడ్డ ఉంది. మరి ఈ పని చాలా కష్టము తనకి, ఎందుకంటే బిడ్డల్ని స్కూల్కి పంపించాలి, భర్తను ఆఫీస్కి పంపించాలి, తన డ్యూటీకి వెళ్ళాలి. మరి అయినప్పటికీ తన పని ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 5 సంవత్సరాల నుంచి ఈ ప్రేయర్ వారిని నడిపిస్తూ ఉంటుందంటే మరి అది ఎంతో కష్టమైనప్పటికీ తనకిచ్చిన పని తన నెరవేరుస్తుందంటే అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది. కనుక మనము కూడా మనకు దేవుడిచ్చిన పనిని మనము కూడా ఏం చేయాలంటే మనము కూడా నెరవేర్చేవారిగా ఉండాలి. ప్రతి విషయంలోనూ నెరవేర్పు అనేది చాలా ప్రాముఖ్యం. చెప్పటం కాదు కానీ చేసి చూపించేవారిగా ఉండాలి. అంటే మనకు యేసు ప్రభువే మనకి సాదృశ్యంగా కనిపిస్తూ ఉండాలి. మరి ఆ సిలువలో పలికిన మరి ఆయన ప్రాణత్యాగము గురించి ఆయన పలికిన మాటలు మన హృదయంలో నెమరు వేసుకునే వారిగా ఉండాలి. అందుకే మరి చూడారే సిలువలో వేలాడు క్రీస్తుని అనే పాటను మనం చూసినట్లయితే అక్కడ వేలాడుతున్న క్రీస్తు ఎన్ని శ్రమలో మనకి కనిపిస్తూ ఉంటుంది. కనుక మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనం మనము ఒక్కసారి చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము మరి 19వ వచనం మనం చూసినట్లయితే మనకి అక్కడ బహుకాలమైన తర్వాత ఆ దాసుడు యజమాని వద్దకు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు ఇచ్చితివే, అవి కాక మరి 5 తలాంతులు సంపాదించినని చెప్పాను. అంటే ఇక్కడ మరి మనకి ఒక తలాంతుల గురించి ఒక సాదృశ్యం కనిపిస్తూ ఉంటుంది. మరి 5 తలాంతులు ఇచ్చినవాడు, 2 తలాంతులు ఇచ్చినవాడు, 1 తలాంతులు ఇచ్చినవాడు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. 5 తలాంతులు ఇచ్చినవాడు 5 తలాంతులు సంపాదించాడు, 2 తలాంతులు ఇచ్చినవాడు 2 సంపాదించాడు, 1 తలాంతు ఇచ్చినవాడు దాన్ని ఏం చేశాడంటే మరి ఇక్కడ కొంచెంలో నమ్మక 1 తలాంతు, అలాగనే 2వ వాడును అలాగనే అతని అయితే తరువాత తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు ఇత్తు చోట కోయువాడును చల్లిన చోట పంట కూర్చున్నవాడనే కఠినవని నేను ఎరుగుదును అంటున్నాడు. అంటే మరి వీడు డిసైడ్ చేసేస్తాడు, వీడికి వీడే మరి ఏం చేశాడు, నువ్వు కఠినవుడు అంటున్నాడు దేవుణ్ణి. మనము కూడా అలాగే మరి డిసైడ్ చేసేసుకునే వారిగా ఉంటాం. అంటే నువ్వు నాకేం చేయట్లేదు, నువ్వు మంచివాడువు కాదు, నాకు కష్టాలు తెప్పిస్తున్నావు, నాకు బాధలు తెప్పిస్తున్నావు, నాకు ఇరుకులు తెప్పిస్తున్నావు అని దేవుణ్ణి నిందించేవారిగా మనము ఉంటాము. కానీ 5 తలాంతులు ఇచ్చిన వాడు అలా చేయలేదు. ఏం చేశాడంటే తనకిచ్చిన పని 5ని 5 రెట్టింపు చేశాడు. అందుకే దేవాది దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. మనల్ని కూడా మరి దేవాది దేవుడు ఈ భూమి మీదకి పంపించినప్పుడు మనకు ఏ తలాంతి ఇచ్చాడో దాని విషయంలో మనము జాగ్రత్తగా పరిశుద్ధతతో పరిపూర్ణతతో మనము నెరవేర్చేవారిగా ఉండాలి. ఈ లోక సంబంధంగా మనం చూసినట్లయితే అందుకే అంటాము మరి ధనము మన కూడా రాదు, లేకపోతే మేడలు మిద్దులు మన కూడా రావు, మరి ఇవేమి ఘనత కిరీటములు ఇవేవి మనం కూడా రావు, కానీ మనము చేసిన పాపపుణ్యాలే మన కూడా వస్తాయని మనకి అనేక మంది వివరిస్తూ ఉంటారు. అంటే మనము చేసినది మంచి అయినా చెడైనా అది మన కూడా వస్తుంది. మంచి చేస్తే నువ్వు నిత్య రాజ్యానికి చేరుస్తావు, చెడ్డ చేస్తే ఆ నరకాజ్ఞానికి చేస్తావు అని మరి హిందూ ధర్మశాస్త్రాలు అనేక రకాలుగా వారు కూడా అదే ఆచరిస్తూ ఉంటారు.
అంటే పాపపుణ్యములు. మరి నీవు ఇక్కడ తలాంతులు వాడు కూడా అదే చేశాడు. ఏం చేశాడు? 5 తలాంతులు ఇచ్చిన వాడు ఎంతో, దేవుడు నాకు ఒక పని అప్పగించాడు, నా దాసుడు నాకు ఒక పని అప్పగించాడు, దాన్ని ఎంతో భక్తితో శ్రద్ధతో కష్టపడి 5 తలాంతులు చేశాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడు కూడా 2 తలాంతుల్ని వాడు రెట్టింపు చేసినట్లు కూడా చూస్తున్నాడు. 3వ వాడు ఎలా ఉన్నాడంటే మూర్ఖపు స్థితిలో నిందించేవాడిగా, అపహసించేవాడిగా ఉన్నాడు. కనుక మనస్థితి ఎలా ఉన్నది? 1వ వారిగా ఉన్నామా, 2వ వారిగా ఉన్నామా, 3వ వానిగా ఉన్నామా? మనకు మనమే పరిశీలన చేసుకోవాలి ఎప్పటికప్పుడు. మరి నీ స్థితి, నా స్థితి. అందుకే దానియేలు 5వ అధ్యాయము మరి 25వ వచనంలో చూసినట్లయితే అక్కడ కూడా దానియేలు గురించి మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగనే మరి రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే అక్కడ మనకి కూడా కనిపిస్తూ ఉంటుంది మన జీవితం గురించి. మరి అలాగనే మనకి ప్రతి విషయంలోనూ దేవుడు నీతో నాతో మాట్లాడేవాడిగా ఉంటాడు. కనుక నీ యొక్క జీవితము మరి నా యొక్క జీవితము, దేవుడు ఈ లోకములోనికి నిన్ను నన్ను ఎందుకు పంపించాడో మరి అనేది మనము ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. కనుక మనము దేవుని యొక్క పని నిమిత్తములో మనము ఉంటే మొట్టమొదటిగా మనము నమ్మకముగా ఉండాలి. అంటే మన నమ్మకత్వాన్ని మరి ఎలా అంటే రుజువు చేసుకోవాలి. అందుకే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటాడు దేవాది దేవుడు. అంటే నమ్మకం అనేది ప్రతి విషయములోనూ మనం ఉండాలి. అందుకే సామెతల గ్రంథము 28వ అధ్యాయము మనం ఒక్క మాట అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సామెతలు 28, సామెతల గ్రంథము 28 అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే పేరాస గలవాడు కలహము రేపును, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును అంటున్నాడు. అంటే ఇక్కడ పేరాస అనేది ఉండకూడదు. పేరాస అంటే దురాశ. దురాశ దుఃఖమునకు చేటు అని ఉంటుంది. అంటే దురాశ అనేది ఉండకోకుండా మనం ఎలా ఉండాలంట? మనము యెహోవా యందు నమ్మకం ఉంచాలంట. అంటే ఎప్పుడైతే నువ్వు పూర్తిగా పరిపూర్ణముగా నీవు యేసు వైపుకు నమ్మిక ఉంచితే నీకు సమస్తము ఆయన నెరవేర్చేవాడిగా ఉంటాడు. అలాగనే మనం చూసినట్లయితే రెండవదిగా మనము బాధ్యతగా ఉండాలంట. అంటే మనకి బాధ్యత లేకోకుండా తిరుగుతాం. ఎందుకంటే దేవుడు చేస్తాడులే, ఉంటాడులే, వెళ్ళొచ్చులే అనుకుంటాం. కానీ మనకు ఒక బాధ్యత దేవుడు అప్పగించినప్పుడు మనము దానిలో ఎలా ఉండాలంట? బాధ్యతగా ఉంటాం అంటున్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము మనము చూసినట్లయితే అక్కడ మనకి కనిపిస్తూ ఉంటది. ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధంగా చెప్పబడితే విపరీత వాదనలకు దూరముగా ఉండుము అంటున్నాడు. అంటే ఈ లోక సంబంధమైన వాదనలతో మనల్ని దూరముగా ఉండమంటున్నాడు. అంటే క్రీస్తు బిడ్డలు ఎలా ఉండాలంటే ఒక ప్రత్యేకమైన వారు వెలుగు సంబంధులు. కనుక చీకటి సంబంధులతో మనము సాంగత్యము చేసేవారిగా ఎంత మాత్రము ఉండొద్దు అంటాడు. అపోస్తుడైన పౌలు ఈ తిమోతితో చెప్తున్నాడు, ఓ తిమోతి, నీకు అప్పగించబడదాన్ని కాపాడుకోమంటున్నాడు. మనం ప్రతి విషయంలో మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మాట వల్ల, క్రియ వల్ల, తలంపుల వల్ల, ఆలోచన వల్ల మనము పాపానికి లోనవుతూ ఉంటాము. కనుక ఈ పాపము నుండి మనల్ని కాపాడుకుంటూ పవిత్రమైన అపవిత్రమైన ఒట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదనలకు దూరముగా ఉండమంటున్నాడు. మనల్ని అపవిత్రమైన వాటికి దూరముగా ఉండమని తిమోతితో చెప్తున్నాడు. అంటే మనకి ఒక బాధ్యత అనేది ఉంటే మనము ఈ యొక్క చెడ్డ మాటలకన్నిటినీ మనం ఎలా ఉంటామంటే దూరముగా ఉండేవారిగా ఉంటాం. కనుక మనము అలాగనే చూసినట్లయితే దేవునికి భయపడేవారిగా కూడా మనం ఉండాలి. అంటే దేవునికి భయపడేవారిగా మనం ఉండాలంటే ఇక్కడ మనకి ఆదికాండము 19వ అధ్యాయము
9వ వచనంలో మనకి కనిపిస్తూ ఉంటాడు ఒక ఆయన. అంటే ఆయన ఎంత పరిశుద్ధతగా ఉన్నాడో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆయనలో ఉన్న పరిశుద్ధత మరి ఎవరిలోనూ మనకి అంతగా కనిపించదు. ఎందుకంటే ఆయనకి సర్వాధికారములు మరి ఆయన దగ్గర ఉన్నప్పటికీ ఆయన పాపానికి లోబడని వానిగా మనకి అక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆదికాండం 19వ అధ్యాయము 9వ వచనంలో మనకి అక్కడ యేసోబు కనిపిస్తూ ఉంటాడు. 19వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, ఈ మనుషుడు ఈ ఈ ఇంటి నీడకు వచ్చి ఉన్నాడు గనుక వానిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అతనిని పొమ్మనిరి. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్చినవాడుగా ఉండుట చూచుచున్నాడు కదా, వీరికంటే నీకు ఎక్కువ కీడు చేసినని చెప్పి లోతు అను మనుషుని మీద దొమ్ముగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించిరి. అంటే ఇక్కడ యోసేపు మీద నింద మోయటానికి మరి వానిని మరి ఎంతగా మరి వారు అప్పగించారో మనకి అందరికీ తెలుసు. కానీ ఆయన ఏం చేశాడు? అక్కడ సర్వ అధికారములు మరి ఆ రాజు ఇచ్చినప్పటికీ ఆ భార్య మీద నాకు అధికారం ఇవ్వలేదు కనుక నేను ఇలాంటి పాపము ఎవ్వరూ చూసినా చూడకపోయినా నా దేవుడు నాకున్నాడు కనుక నా దేవుడు చూస్తాడు, నేను పాపము చేయనని దేవునికి భయపడిన వాడిగా మనము అక్కడ యేసోబు కనిపిస్తూ ఉంటాడు. అంటే ఆయన ఎంత గొప్పగా దేవుని స్తుతించాడో ఒక్కసారి ఆలోచన చేయండి. మనమైతే ఎవరు చూడట్లేదు, ఎవరు మనల్ని ఏమీ తిడట్లేదు, లేకపోతే ఎవరు మనల్ని ఏమీ అనట్లేదని మనము మన ఇష్టానుసారముగా మనము జీవిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ యేసేపు అలా చెయ్యలేదు. ఎందుకంటే నా దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు, నా దేవుడు నా శ్రమలో ఉన్నాడు, నన్ను ఇంత గొప్పగా చేశాడని యేసేపు దేవుణ్ణి మరిచిపోలేదు. కనుక ప్రియమైన దేవుని సంగమా, నీవు నేను మరి దేవునికి భయపడేవారిగా ఉండాలి. దేవునికి మరి ఎప్పుడైతే నీవు నేను భయపడ్డామో అప్పుడే దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటాడు. మరి అదే మనకి శ్రద్ధతో మనము ఆయన పని చేసేవారిగా కూడా ఉండాలి. అంటే శ్రద్ధతో పని చేయాలంటే మనము ఇక్కడ మనకిచ్చిన కీర్తన గ్రంథము 37వ అధ్యాయము మనము చూసుకున్నట్లయితే అక్కడ కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే ఈ యొక్క కీర్తన దావీదు కీర్తన మనకి ఇంచుమించు ఈ యొక్క శ్రమల ధ్యాన కొడుకుల్లో మనకు అన్ని దావీదు కీర్తనలే కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ అంటున్నాడు కదా, ఒకవేళ నీ మనస్సు నా మనస్సు, మన మనస్సు ఎలా ఉండాలో ఇక్కడ గొప్పగా రుజువు చేశాడండి. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము, దుష్కార్యములు చేసిన వారిని చూసి నువ్వు మత్సర పడకము అంటున్నాడు. అంటే మనము ఎప్పుడు ఎదరొట్టు వారిని, అందుకే అంటాడు కదా, నీ కంటిలో ఉన్న దూలాన్ని మరి ముందుగా తీసివేయి, ఎదటి వారి కంటిలో నలిచిని నువ్వు వెతకవద్దు అంటున్నాడు. మనము ఏం చేస్తాము? చెడ్డవారిని చూసి మనము వ్యసన పడుతూ ఉంటాము, దుష్కారములు చేసిన వారిని చూసి మచ్చర పడుతుంటాము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూరవలె వారు వాడిపోవుదురు అంటున్నాడు. ఒక్కసారి ప్రియమైన దైవజనమ, మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. వారు ఎలా ఉంటారంట, మరి వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారంట. చూడండి, గొప్ప గొప్ప నాయకులు కోట్లు కోట్లు గడిస్తారు, మరి అవి ఎలా ఉంటాయి? వెంటనే పడిపోయి కూలిపోయేవారుగా కూడా ఉంటారు. కనుక యెహోవాయందు నమ్మకం ఉంచి మేలు చేయము, దేశమందు నివసించు సత్యమును అనుసరించుము అంటారు. సత్యము ఎక్కడ ఉంది? మరి సత్యం అనేది ఈ లోకంలో లేదని దేవుని వాక్యమే మనకు సెలవిస్తుంది. కానీ సత్యము ఎక్కడ ఉన్నదంటే ప్రభువు దగ్గరే ఉంది. ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు. కనుక ఆయన యందు మనము నమ్మిక ఉంచమంటున్నాడు. యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అంటున్నాడు. అంటే మన హృదయ వాంఛలన్నిటినీ ఆయన తీర్చేవాడిగా ఉంటున్నాడు. కనుక ఇక్కడ దేవాది దేవుడు మనకు అనేక విషయాలు బోధిస్తూ ఉన్నాడు. కనుక నీవు చెడ్డదాన్ని విసర్జించు, మంచిదాన్ని అవలంబించమని
ప్రతి పదములోను ప్రతి మాటలోను ఈ యొక్క మరి కీర్తన గ్రంథము 37వ కీర్తనలో దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము చూసినట్లయితే ఆయన వెలుగు నీతి నీడను మధ్యాహ్నము నీ నిర్దోషతను వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టును. ఆయన మార్గమును వర్ధిల్లు వారిని చూసి వ్యసన పడకము, దురార్చన నెరవేర్చు వారిని చూసి వ్యసన పడకము అంటున్నాడు. మన వ్యసనాలన్నీ తీసివేయాలి, మన దుర్మార్గతనన్నీ తీసివేయాలి. మనం ఎట్టి రీతిగా ఉండాలో, మనం ఎలా జీవించాలో, మరి మనం ఎలా నడుచుకోవాలో మరి ఈ కీర్తన మనము అనేక సార్లు చదువుకున్నట్లయితే ఇందులో మనం ఎలా చేయాలో ఎలా ఉండాలో మనకి నేర్పిస్తూ ఉన్నాడు. అదే మనము 34వ వచనం యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన నీ మార్గములు అనుసరించి భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అంటున్నాడు. మనము ఎప్పుడైతే కనిపెట్టుకుని దేవునిలో మనం ఉంటామో మనం ఎక్కడ ఈ భూమినే స్వతంత్రించుకుంటామంటండి. ఎంతటి చక్కటి మాట! భూమిని స్వతంత్రించుకుంటామంటే మాటల మరి అలాగా గొప్ప గొప్ప దైవజనులు అందరూ కూడా అలాగనే మరి భూమిని స్వతంత్రించుకునే వారిగా ఉంటారు. మరి ఈ భూమి స్వతంత్రించుకోవటం అంటే అది సామాన్యమైన విషయము కాదు. కనుక ఎప్పుడైతే నువ్వు యెహోవా కొరకు కనిపెట్టి ఉండుము, మనము యెహోవా కొరకు కనిపెట్టి ఉండగలుగుతున్నామా, ఆయన మార్గములను అనుసరించగలుగుతున్నామా అనేది మనకే మనము పరిశీలన చేసుకోవాలి. భక్తిహీనుడు నీవు చూసేదవు, భక్తిహీనుడితో ఎంతో ప్రబలి ఉండట నువ్వు చూసి ఉంచేటివి. ఇది మొలచిన చోటనే విస్తరించి చెట్టు వలె వారు వర్ధిల్లుచుండురు. ఆయనను ఒకడు దారిన పోయి చూడగా వాడు లేకపోయిను, నేను వెదకి తిని గాని వాడు కనబడకపోయింది. నిర్దోషములను కనిపెట్టి యథార్థవంతులు చూడుము, సమాధానపరచువారి సంతతి నిలిచివాడును ఒకడైన నిలవకుండా అపరాధములు నశించుడు, భక్తి సంతతి నిర్మూలము చేస్తాడంట. అంతే, ఇక్కడ మనకి రెండు విషయాలు కనిపిస్తున్నాయి. భక్తిహీనులు, భక్తిపరులు. అంటే భక్తి చేసి నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే నీ యథార్థత నీ భక్తి నీవు కనపరుచుకుంటావో అప్పుడు నిన్ను దేవాది దేవుడు వర్ధిల్ల చేస్తానంటున్నాడు. యెహోవా వారికి సహాయకుడే, వారిని రక్షించుడు, వారు యెహోవా శరణు చుచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతుల్లో వారిని నడిపించి రక్షిస్తాడంట. అంటే ఒకవేళ నువ్వు ఏదైనా కష్టంలో, బాధలు, ఇరుకులో, ఇబ్బందుల్లో ఒకవేళ నీవు అలాంటి భక్తిహీనుల చేతిలో పడిపోయి నలిగిపోతూ ఉంటే నీవు అప్పుడు దేవాది దేవుడు నిన్ను రక్షిస్తాను కనుక నేనున్నానని ఆయన మనకి సెలవిస్తున్నాడు. కనుక ఆయన మనకిచ్చిన తలాంతు శ్రద్ధతో చేసేవారిగా ఉంటే, అలాగనే దావీదు ఆయనకిచ్చిన పనిని శ్రద్ధతో చేశాడు. అందుకే మరి ఆయన అంతగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో మరి ఆయనకి అంత గొప్పగా కొనియాడబడుతూ ఉన్నాడు. అలాగనే మనము 5వదిగా చూసుకున్నట్లయితే ఆయన మార్గములో అనుసరించాలి. అంటే ఆయన మార్గాలు అనుసరించాలంటే మరి ఆయనకి మార్గాలు మనకు అనేకమైన ఉన్నవి కనుక ఆయన మార్గాలను మనము అనుసరించే వారిగా ఉండమని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఆయన మార్గం అంటే మనకి ఏంటి? మనము ఆజ్ఞలే. ఆజ్ఞ అంటే మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము కనుక ప్రతి ఒక్కరము ఆయన ఆజ్ఞను అతిక్రమించే వారిగా ఉండకోకుండా ఆయన ఆజ్ఞను ప్రతిదీ నెరవేర్చేవారిగా ఉండాలి. కానీ అది మనకి అసాధ్యము. ఎందుకంటే ఇక్కడ రాజుల గ్రంథము మరి ఒకటవ రాజులు 2వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక్క మాట మనం చదువుకుందాము. దావీదునకు మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గము నేను పోవుచున్నాను. అంటే లోకములో ప్రతి మనిషి పుట్టినవాడు చనిపోతూ ఉంటాడు. కనుక ఎందుకు వచ్చింది మరణం అంటే ఆదాము అవ్వలు చేసిన పాపం వల్ల మనం మరణము సంక్రమించిన వల్ల ప్రతి మనిషి చనిపోతాడు. కనుక ఇక్కడ దావీదు కూడా చనిపోతున్నాడు. చనిపోతూ చెప్తున్నాడు ఏమనంటే లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చి నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడుడి, ఆయన మార్గము నన్నుసరించేయండా నీవు ఏ పని పూనుకొనను
ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలు, ఆయన నియమించిన ధర్మశాస్త్రమును అంతటినీ, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుమని ఇక్కడ దావీదు సొలొమోను రాజుతో చెప్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ, మరి ఆయన అప్పగించిన దాన్ని అన్నిటినీ కాపాడుకో, ఆయన మార్గం అనుసరించి నడుచుకుంటే నీకు సమస్తము జరుగుతాదని మరి ఆయన మనకి మరి దావీదు గారు సొలొమోనుతో చెప్తున్నాడు. దేవుడు నీతో నాతో కూడా సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు మనము గైకొనేవారిగా అంటే ఆయనలో నమ్మకం ఉండాలి, ఆయనతో బాధ్యతగా ఉండాలి, శ్రద్ధతో పనిచేసేవారిగా ఉండాలి, ఆయన మార్గములో నడిచేవారిగా కూడా మనం ఉండాలి. అప్పుడే ఆయన తండ్రి ఈ కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి ఇవన్నీ మనకు ఉత్తరవాదిగా నెరవేర్చాడు. ఎందుకంటే తండ్రి అయిన కుమారుడే మనకు ఉత్తరవాదిగా కనిపిస్తున్నాడు. మనము కూడా మరి ఒక దైవ సేవకులు కానీ ఎవరైనా ఒక మంచి పని చెప్పి చేయమన్నప్పుడు కూడా మనము ఆ పనిని పరిపూర్ణముగా చేయాలి. సగము చేసి సగము విడిచిపెట్టేవారిగా కాకుండా ఉంటే ఆ పని ఎంత కష్టమైన నెరవేర్చాలి. ప్రభువు కూడా ఎంత కష్టమైన నెరవేర్చాడు. అందుకే ఆయన తిరిగి లేపబడినట్లు మనము చూస్తూ ఉంటాం. కనుక ప్రియమైన దేవుని సంగమా, నీవు నేను క్రీస్తు కొరకు ఏమి చేయగలుగుతున్నాం, ఎలా జీవించగలుగుతున్నాం? మనకి అనేక మంది దైవజనులు మనకి కనిపిస్తూ ఉంటారు సాదృశ్యంగా. మరి మనం ప్రతి విషయంలోనూ ఎంతమంది మరి దేవుని కొరకు హతసాక్షులయ్యారండి. మరి మనము చూసినట్లయితే మరి డేవిడ్ లివింగ్స్టన్ గారు మరి ఆయన 18వ ఏటనే మరి ఆయన దేవునిలోకి వచ్చి బాప్తిసం తీసుకుని మరి వివాహం చేసుకుని దేవుని కొరకు హతసాక్షులయ్యారు. ఆయనకు ఒక కన్ను కూడా లేకపోయినప్పటికీ సువార్త ప్రకటించుచు అనేక దేశాలు సంచరించుచు మరి ఆయన చివరి తుది శ్వాసలో ఆయన మోకాళ్ళుని చనిపోయినట్లు మనము మరి చదువుకున్నాం. కనుక ప్రతి ఒక్కరూ అంటే మన ప్రాణము ఉన్నంత వరకు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి, కీర్తించాలి, ఆయన పని మనము చేసేవారిగా ఉండాలి. మరి నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తానండి. ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి ఇంచుమించు నెల దగ్గరికి వస్తుంది. నేను చూస్తున్నాను ఇక్కడ జాన్సన్ గారు ఝాన్సీ గారు చూసినట్లయితే జాన్సన్ గారి విషయంలో నేను చాలా గర్వపడుతున్నానండి. నిజంగా నాకు ఏడుపు వస్తుంది ఒక్కొక్కసారి. నేను ఆలోచన చేసుకుంటూ ఉంటాను కూర్చుని. ఎందుకంటే మరి ఆయనకి హార్ట్ ప్రాబ్లం, కాళ్ళు ప్రాబ్లం. మరి అలాంటి పరిస్థితిలో ఆయన పరిచర్య ఎంత చక్కగా ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం అర్ధరాత్రి 12 వరకు ఆయన దేవునితోనే ఉంటున్నారు. మరి ఈ అంతగా దేవుని స్తుతించుచున్నారంటే మనమైతే మరి తింటున్నాం, తాగుతున్నాం, పండుకుంటున్నాం తప్ప దేవుణ్ణి ఒక్క గడియ ఒక్క గంట అయినా మనము దేవుని స్తుతించగలుగుతున్నాము. నేను తెలుసుకున్నాను నిజంగా మరి ఆయనకి అంత బలహీనతలో కూడా ఈయన ఎంతగా దేవుని స్తుతించుతున్నారు. ఆయనలో ఉన్న అవయవాలన్నీ పూర్తిగా నయమైపోవాలి అని నేను రోజు మనసులో ప్రార్థన చేస్తూ ఉంటాను. అంటే మరి దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక ఆయన పరిపూర్ణ స్థితిలో దేవుడే నడిపిస్తాడని నేను నమ్ముతున్నాను. కనుక సేవ పరిచర్యలో మనం ఎలా ఉండాలో మనకి ఈరోజు మనకి దేవుడు నేర్పించాడు. ఎందుకంటే మరి ఆయన పరిచర్య చేయటాకే వచ్చాను కానీ నేను చేయించుకొనడానికి రాలేదని మనకి చెప్తూ ఉంటాడు. కనుక ఆయన ఈ లోకమునకు వచ్చి నీ యొక్క పాపము నా యొక్క పాపముల కొరకు అంత త్యాగం చేస్తే దేవుడు అన్నీ ఇచ్చాడు. మనకి ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోటానికి వస్త్రాలు అన్నీ ఇచ్చాడు. కానీ తిని త్రాగి మన ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నాము. కనుక ప్రియమైన దేవుని సంగము, రాకడ సమీపముగా ఉన్నాయి, వాక్యము వెదజల్లుతూ ఉన్నది. ఎక్కడ చూసినా అంతటా దేశమంతటా సువార్త ప్రకటించబడుతున్నది. కనుక మనము మన బిడ్డలము దేవునిలో ఎదగాలి. దేవునికి అనుగుణంగా జీవిస్తే ఆ ఉత్తరవాదిలాగా మనము కూడా దేవుడిచ్చిన పనిని నెరవేరిస్తే ఆ నిత్యరాజ్యాన్ని చేరతాం. అటువంటి కృప దేవాది దేవుడు నీకు నాకు
అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్.